హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐఏ సోదాలు మరి ఆగుతలేవు. ఇంతకుముందు ఎన్ఐఏ ఎంతోమంది మీద కేసులు పెట్టింది. నిన్న కూడా వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ నివాసంలో 5 గంటల పాటు తనిఖీ చేసింది. హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. హిమాయత్ నగర్లోని వీక్షణం పత్రిక ఎడిటర్గా ఉన్నటువంటి వేణుగోపాల్తో పాటు ఎల్బీ నగర్లోని రవిశర్మ అనురాధ దంపతుల నివాసాల్లో కూడా సోదాలు నిర్వహించారు. వేణు ఇంట్లో దాదాపు 5 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఈ తనిఖీలు చేపట్టనున్నట్లు తెలుస్తుంది. మహారాష్ట్ర పూణే పోలీసులు నమోదు చేసిన కేసులో రాజద్రోహం అభిప్రాయాలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవర్రావుకు వేణుగోపాల్ అల్లుడు అవుతారు. మావోయిస్టు ఉద్యమానికి సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఆయన నివాసంలో సోదాలు నిర్వహించినట్లుగా ప్రచారం జరుగుతుంది. హిమాయత్ నగర్, ఎల్బీ నగర్లోని పలు ప్రాంతాల్లో న్యాయవాదులు, హక్కుల కార్యకర్తల నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో రవిశర్మ సెల్ ఫోన్, పాత పుస్తకాలు, పాత కరపత్రాలు సీజ్ చేశారు. ఈ నెల 10న విచారణకు రావాలని ఆదేశించారు. కాగా ఇటీవల మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్ను కూకట్పల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద దొరికిన సమాచారం ఆధారంగా వేణు నివాసంలో సోదాలు చేసినట్టు సమాచారం. గతంలోనూ వీరి ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు నిర్వహించారు. పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. గురువారం ఉదయం 5 గంటలకు ఎన్ఐఏ అధికారులు తమ ఇంటికి వచ్చారని జర్నలిస్టు వేణు తెలిపారు. సెర్చ్ వారెంట్తో వచ్చామని వారు చెప్పినట్లు వివరించారు. 2013లో నయీం బెదిరింపు లేక పుస్తకాలు రాశానని, ఆ పుస్తకాలను తీసుకెళ్లారని చెప్పారు. తన మొబైల్ సీజ్ చేశారన్నారు. ఎన్ఐఏ గతంలో అరెస్ట్ చేసిన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు దీపక్కు తమకు సంబంధం ఉందని కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారని వెల్లడించారు. ఈ కేసుపై గత ప్రభుత్వంలోని సీఎంకు లేఖ రాశారని పేర్కొన్నారు. దేశంలో ఎన్ఐఏ ఊపా చట్టం ద్వారా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరామని, జనవరి 3న తనపై పెట్టిన కేసును ఎన్ఐఏ టేకప్ చేసుకుందని వివరించారు. ఈ కేసులో తన పేరును A22గా చేర్చారని, తాను ఓ మాసపత్రికను నడుపుతున్నానని చెప్పారు. తాను విరసంలో ప్రస్తుతం లేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. మానవ హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి కొందరిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గట్టి నిఘా పెట్టి వారిపై దాడులకు పాల్పడుతుందనేది నిజం. అయితే మొత్తానికైతే పౌర హక్కుల సంఘాల నాయకులు, విరసం నాయకులు, లేదంటే మానవ హక్కుల సంఘం నాయకులు, ఈ రాష్ట్రంలో మానవ హక్కుల కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరి మీద ఎన్ఐఏ దాడులు చేస్తూనే ఉంది. నిజంగానే వీళ్ళకు ప్రజల మీద అంటే ప్రజలకు సంబంధించిన విషయంలో కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడుతున్నారంటే, ఈరోజు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారు ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపుగా ఆయన శరీరంలో 90% వికలాంగుడు. ఆయనను కూడా జైల్లో పెట్టి దాదాపు ఇప్పటి వరకు బెయిల్ కూడా ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెడుతున్నారు. అంటే ఆయన మానసికంగా క్షోభించి అనారోగ్యం పరంగా ఆయన చచ్చిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు, ఈయన చనిపోతాడిగా అనుకున్నప్పుడు బయటకు పంపిస్తారు. ఆయన బయటకు వచ్చినాక నెలకు 2 నెలలకు చచ్చిపోతే బయటికి పంపించిన మేము ముందే అనిపేసి ప్రభుత్వం చేతులు తిప్పుకుంటుంది. ప్రజలు కూడా బయటికి పంపించరు అనిపేసి బాధలో ఉంటారు. ఏది ఏమైనా ఈరోజు వరవర్రావు గారిని కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఎన్ఐఏ ఊపా కేసులు పెట్టి, ఊపా కేసులు ఎంత దారుణం అంటే, ఒక వ్యక్తి మీద ఊపా కేసులు పెడితే ఆయన ఏ తప్పు చేయకుండా, ఇప్పుడు రాకేష్ అనే వ్యక్తి మీద ఊపా కేసు నమోదైందంటే నేనేం తప్పు చేసినా అంటే, నాకేం తెలుసు, నువ్వేం తప్పు చేయలేని నిరూపించుకో, నేనే ఏం తప్పు చేయలేని నిరూపించుకోవాలి. ఇప్పుడు ప్రభుత్వాలు ప్రజలు ఏం చేయాలి, ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ ఏం చేయాలి, పలానా వ్యక్తి మర్డర్ చేసిండు, ఇంకో సాక్ష్యాలు ఇవి అని చెప్పి కోర్టు చూపించాలి. కానీ ఊపా కేసులు అట్లా కాదు. నా మీద కేసు నమోదు చేస్తారు, నేను మర్డర్ చేయలేదని చెప్పేసి నేను నిరూపించుకోవాలి, నేను దొంగను కాదు అని చెప్పేసి నేను నిరూపించుకోవాలి. అరే నేను దొంగను కాదురా భయ్, దొంగనంటే ఎట్లా దొంగనో మీరు చూపించారంటే మేము చూపించాం, మీరే చూపించుకోవాలి మీరు దొంగ కాదని. అంటే నేను మనిషిని అని నేను నిరూపించుకోవాలి, నేను మంచోని అని నేను నిరూపించుకోవాలి, నేను దొంగ కాదు, నాకు నక్సలైట్లతో సంబంధాలు లేవు, నాకు ఎవరితో సంబంధాలు అని నేను నిరూపించుకోవాలి. ఎట్లా నిరూపించుకుంటారు? ఆ ఊపా కేసుల్లో, ఎన్ఐఏ కేసుల్లో మొత్తం జరుగుతున్నది ఇదే. ఇప్పుడు వరవర్రావు గారు నక్సలైట్తో సంబంధం లేని నిరూపించుకోవాలి. ఎట్లా నిరూపించుకోవాలంటే, ఎట్లా నిరూపించుకోవాలో మాకు తెలియదు, మీరు నిరూపించుకోరు. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. మరి బీజేపీ ప్రభుత్వం ఎందుకు వీళ్ళందరినీ, గౌరీ లంకేష్ లాంటి వాళ్ళను చంపేస్తారు అక్రమంగా, మొత్తం కల్బుర్గిని కానీ గౌరీ లంకేష్ని కానీ వీళ్ళందరినేమో ఎక్కడెక్కడ తుపాకులతో కాల్చి చంపుతారు. మరి మిగతా నాయకులను అరెస్ట్ చేసి జైలు పంపిస్తారు. ఇంకెన్ని రోజుల పాటు విద్యార్థి నాయకుల మీద, 30 ఏళ్ళు కూడా నిండిన వాళ్ళ మీద కూడా ఎన్ఐఏ కేసులు పెట్టిరు, ఊపా కేసులు పెట్టిరు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50-60 మంది మీద కూడా కేసులు నమోదైనాయి. ఇప్పటికీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కోట శ్రీనివాస్ లాంటి నాయకుల మీద కూడా ఇప్పటికీ ఊపా కేసులు ఉన్నాయి. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం గొంతెత్తినటువంటి విమలక్క లాంటి ఉద్యమ గొంతుల మీద కూడా ఈరోజు ఊపా కేసులు ఉన్నాయంటే, మరి ఇంకెన్ని రోజులు ఈ ఊపా కేసులు పెట్టి తెలంగాణ నాయకుల్ని, ప్రజా సంఘాల నాయకుల్ని, పౌర హక్కుల సంఘాల నాయకుల్ని మీరు అన్యాయానికి గురి చేస్తూ వాళ్ళని జైలు పంపించి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలని ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని కూడా ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా ఈ ఊపా కేసుని రద్దు చేయాలి. ఎన్ఐఏ సోదాల పేరుతో పౌర హక్కుల సంఘాల నాయకులు, ముఖ్యంగా ప్రజా సంఘాల నాయకులు, మానవ హక్కుల సంఘాల నాయకుల ఇళ్ల మీద చేస్తున్న దాడుల్ని ప్రభుత్వాలు వెంటనే ఆపాలి.
నక్సలైట్తో సంబంధాలు అని మీరే అంటారు, నక్సలైట్లు లేరు అని మీరే అంటారు. దేశంలో నక్సలైట్లు లేరు అనిపించి చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణలో నక్సలైట్లు మొత్తం అంతమయ్యారు అనిపించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాటలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ చెప్పినాక మరి వీళ్ళు నక్సలైట్లతో ఎక్కడ సంబంధాలు ఉన్నాయని, అసలు నక్సలైట్లు ఇంకా కొనసాగుతున్నారంటే అది ప్రభుత్వాల నిర్లక్ష్యమా, ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కొనసాగుతున్నారు, ఏదో కూడా సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి వీటన్నిటికీ ప్రభుత్వం సమానం చెప్పాలి, ఎన్ఐఏ దాడుల్ని ఆపాలి, ఊబా కేసుల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.